నమస్తే, నేను ఆదిత్య. కర్ణుడి చావుకి 100 కారణాలన్నట్టు వైఎస్ఆర్సీపీకి ఓటమికి మాత్రం సజ్జలే ప్రధాన కారణం అంటూ ఆ పార్టీకి చెందినటువంటి నేతలు గతంలో చేసినటువంటి వ్యాఖ్యలు మనం సోషల్ మీడియా వేదికగా చూసాం. ఇకపోతే లడ్డూ కల్తీ వ్యవహారంలో సజ్జల పెట్టినటువంటి ప్రెస్ మీట్లో అనూహ్యంగా ఆయన కుర్చీ వెనకాలన్నటువంటి ఆ సిలువ బొమ్మలు ఏవైతే ఉన్నాయో అవి ఫస్ట్ కనిపించి తర్వాత కనిపించకుండా పోయాయి. ఇప్పుడు అదే అంశం సోషల్ మీడియా వేదికగా చాలా హాట్ టాపిక్గా మారింది. మరి దీని గురించి మాట్లాడడానికి ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ దుర్గా వడ్లమాని గారు. మ్యామ్ అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మ్యామ్ నమస్కారం. నమస్తే అండి. సజ్జల, సకల శాఖ మంత్రి సజ్జల అనే ఒక పేరుతో వైఎస్ఆర్సీపీలో బాగా ఫేమ్ అయినటువంటి పర్సన్ అని చెప్పొచ్చు. అలాంటి ఒక సజ్జల లడ్డూ కల్తీ వ్యవహారంలో పెట్టినటువంటి ప్రెస్ మీట్లో జూమ్ ఇన్ జూమ్ అవుట్ లాగా మొదట కనిపించినటువంటి సిలువ బొమ్మలు తర్వాత కనిపించకుండా పోయాయి. ఇప్పుడు అదే హాట్ టాపిక్గా మారింది. దీని గురించి మనం డిస్కస్ చేయాల్సి వస్తే ఎలా చేయొచ్చు? నిన్న సజ్జల మరి ఆ ప్రెస్ మీట్ దేనికోసం పెట్టారండి? లడ్డూ కల్తీ వ్యవహారం. లడ్డూ కల్తీ వ్యవహారం కదా. హిందూ భక్తుల మనోభావాలను దెబ్బతీసిన లడ్డూ కల్తీ గురించి మాట్లాడేటప్పుడు మరి సిలువ బొమ్మలు మాయమైపోతాయిగా, సహజం కదా. సో మరి మాయమైపోయి తీరాలి కదండి, అందుకని మాయమయ్యాయి పాపం. అయితే ఏమైందంటే సజ్జల గారు ఇంకా మళ్ళా అంటే ఆయన డ్యూటీ ఎక్కారనమాట. ఇది రెండో ప్రెస్ మీట్ ఏమో. అంటే ఈ లడ్డూ వ్యవహారం వచ్చాక ఆయన మళ్ళా ప్రెస్ ముందుకు వస్తున్నారు. ఇప్పుడు ఆ లడ్డూ వ్యవహారంలో ఈరోజు కరుణాకర్ రెడ్డిని కాపాడాలన్నా, జగన్మోహన్ రెడ్డిని కాపాడాలన్నా ఇప్పుడు దిక్కులేరు. వైవి సుబ్బారెడ్డి కలగజేసుకోవట్లేదేమో, ఎందుకంటే దేవుడితో పెట్టుకోరు కదా. కాబట్టి ఇవాళ మళ్ళా సజ్జల అవసరం వచ్చింది. మీరు చెప్పినట్టుగా ఆయన ప్రెస్ మీట్లన్నీ, అది ప్రెస్ మీట్ అని అనుకున్నాడు కానీ ఏ ప్రెస్ పట్టించుకున్నట్టు లేదు మనకు తెలిసి. సాక్షి వాళ్ళు లైవ్ ఇచ్చుకున్నారు. సాక్షి వాళ్ళు లైవ్ ఏంటో మనకు తెలుసు. ఆ ఇచ్చినప్పుడు ఏమైంది అంటే అతి తెలివి ఎలా ఉంటుంది, ఒక లడ్డూ కల్తీ గురించి మాట్లాడుతూ ఆయన వెనకాల 4 సిలువ బొమ్మలు కనిపించాయి. ఎట్లా వాటిని తీయాలి లైవ్లో? అందుకని మరి ఆ చచ్చి తెలివితేటలు ఎవడో మనకు తెలియదు. వాడేం చేశాడు, ఒక న్యూస్ పేపర్ అడ్డం పెట్టుకోండి సార్, మీరు పేపర్ చదువుతున్నట్టు ఉండండి, నేను వాటిని మాయం చేస్తానన్నాడు. ఆ కెమెరామెన్ ఏం చేశాడు, ఆ న్యూస్ పేపర్ ఏదైతే ఉందో వార్తాపత్రికను జూమ్ చేశాడు. పాప ఎవడో వెళ్ళి పక్క నుండి 4 సిలువ బొమ్మలు తీసేశాడు. అది జరిగింది. అంటే ప్రజలు పిచ్చివాళ్ళు, మనం ఏం చేసినా చూస్తారు, మనం ఏ మతం గురించి మాట్లాడినా పట్టించుకోరు, మన లడ్డూ కల్తీ చేసినా పట్టించుకోరు అని ఒక భ్రమలో వైసీపీ వాళ్ళు ఉన్నారు. వైసీపీ వాళ్ళు వాళ్ళ రంగులేంటో వాళ్ళు ఏంటో ప్రజలకి తెలుసు. జగన్మోహన్ రెడ్డే మన గత్యంతరం లేక నేను 4 గోడల మధ్య బైబిల్ చదువుతాను అన్నాడు. మామూలుగా 4 గోడల మధ్య జరిగేవి ఏముంటాయి, ఫ్యామిలీ విషయాలు ఉంటాయి. లేదు, ఇప్పుడు మీరు 4 గోడల మధ్య పిచ్చాళ్ళని బంధిస్తారు, లేదు 4 గోడల మధ్య జరగకూడనివి జరుగుతాయి, మంచి విషయాలు కూడా జరుగుతాయి, అవి మాట్లాడే విషయాలు కాదు మనం. కానీ ఈయన 4 గోడల మధ్య బైబిల్ చదువుతాను అనడం ఏంటో ప్రజలకు ఈరోజు కూడా అర్థం కాల. అంటే నేను ఈ మతానికి చెందిన వాడిని, తప్పే ఉంది అంటే ఎవరు ఏమనరు, తప్పేమీ లేదు అందులో. నీ ఇష్టం నీది, నీకు నచ్చిన మతం నువ్వు అనుసరిస్తావు, నీకు నచ్చిన తిండి నువ్వు తింటావు, నీకు నచ్చిన ప్రసాదం నువ్వు తింటావు, నీకు నచ్చిన పూజలు నువ్వు చేస్తావు. కానీ నీ అవసరం కోసం, నీ రాజకీయ అవసరం కోసం నువ్వు హిందువుగా మారానని నటించి 2019లో ఎలక్షన్స్లో గెలిచావు. బాబాయ్ని గొడ్డలి పోటేసి ఆ గొడ్డలి సింబల్గా నువ్వు గెలిచావు. అంటే సింబల్ అని ఎందుకన్నామంటే నారాసుర రక్త చరిత్ర నేను ఏదైతే ఒక పేపర్లో యాడ్ ఇచ్చుకున్నాడో ఆ గొడ్డలి ఈయన విజయానికి కారణమైంది. నీకు అర్థమైందా? తర్వాత ఈరోజు నువ్వు ధైర్యంగా నేను క్రిస్టియన్ని అని చెప్పుకునే దమ్ము ధైర్యం నీకు లేదు. ఉంటే అలా బిహేవ్ చేయడు ఆయన. ఇవాళ నీకేం కావాలి, హిందువుల ఓట్లు కావాలి, హిందూ దేవాలయాల సొమ్ము కావాలి నీకు, హిందూ దేవాలయ ప్రసాదాలను కల్తీ చేసి మీరు ఆ డబ్బులు మీ బొక్కసాల్లో నింపుకోవాలి. ఎంత దరిద్రం అండి, ఎంత దుర్మార్గం అండి. నీకు సిగ్గుంటే నువ్వు అసలు ప్రెస్ ముందుకి రావు. ఇంకోడైతే సిగ్గుతో చచ్చిపోతాడు. 4 గోడల మధ్య బైబిల్ చదువుతాన్నాడు చూడండి, 4 గోడల మధ్య పడుకుని నిద్రపోతాడు, లేకపోతే పడుకుని సిగ్గుతో తలదించుకుంటాడు. అవేమీ చేయకుండా వీళ్ళు రోడ్డెక్కి వాళ్ళ ఓ మైకు పట్టుకుని
ఇవాళ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ లడ్డూ విషయంలో క్షమాపణలు చెప్పాలి. దేనికి చెప్పాలి? సుప్రీంకోర్టు ఏం చెప్పింది? మీరేం విన్నారు? మీకు చదువు కూడా రాదా? సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందా ఎక్కడైనా? సుప్రీంకోర్టు ఏమంది? ప్రశ్నించింది చంద్రబాబు నాయుడు. తప్పలేదు, కోర్టు తన పని తను చేసింది. చంద్రబాబు నాయుడు గారు చేసిన పని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆయన చేశారు. ఇందులో ఎవరిది తప్పులేదు, మనం ఎవరిని విమర్శించాం. మీరెవరు? జడ్జిమెంట్ వచ్చింది, క్షమాపణలు జగన్కి చెప్పాలట. అది కూడా అది వినండి. వెంకటేశ్వర స్వామికి కాదు. మీరు అసలు ఎక్కడ వాళ్ళండి? పాపం రోజా గారు వాళ్ళ జగనన్నకి క్షమాపణలు చెప్పమంది. వారం వారం దేవుడి సొమ్ము గుటకాయ సహా చేసింది కదా. వెంకటేశ్వర స్వామికి చెప్పమంటలే, వెంకటేశ్వర స్వామి ప్రసాదం చెప్పమంటలే, వెంకటేశ్వర స్వామి భక్తులకు చెప్పమంటలే, హిందువులకు చెప్పమంటలే, జగన్మోహన్ రెడ్డికి చెప్పాలట. ఎవడైనా పులివెందుల ఎమ్మెల్యేకి ఎందుకు చెప్పాలి? హిందూ భక్తుల మనోభావాలు దెబ్బతీసిన ఒక క్రిస్టియన్కి ఎందుకు క్షమాపణ చెప్పాలి? డిక్లరేషన్ ఇవ్వని 11 సార్లు తిరుమల వెళ్ళి అపవిత్రం చేసిన జగన్మోహన్ రెడ్డికి ఎందుకు క్షమాపణ చెప్పాలి? ఇవాళ మనం ప్రశ్నిస్తున్నాం. కాబట్టి ఇవాళ సజ్జల ఏ మొహం పెట్టుకుని ప్రెస్ ముందుకు వచ్చాడు? సిలువలు పెట్టుకుని నువ్వు ప్రెస్ ముందుకు వచ్చి నువ్వు లడ్డు గురించి మాట్లాడటం ఏంటి? నువ్వు ఎంతటి హిందువు అర్థమవుతుందిగా. అందుకని మీరు ఒక తప్పు చేసినప్పుడు ప్రజలకి తెలియకుండా తప్పు చేసుకోండి. ప్రజలకు కనిపించేటట్టు తప్పులు చేస్తే నవ్వుతున్నారు. ఆల్రెడీ నువ్వు నవ్వుల పాలు అయ్యావు, మళ్ళీ కొత్తగా ఎందుకు నవ్వుల పాలు అవడం? అసలు ఎందుకు వస్తున్నావు నువ్వు ప్రెస్ ముందుకి? మీరు జగన్మోహన్ రెడ్డిని ముంచారు, హిందువుల మనోభావాలతో ఆడుకుంటున్నారు. అసలు నీకు సిగ్గు శరం లేదా అని ప్రజలు అడుగుతున్నారు. ఎందుకంటేనండి ఇవాళ అసలు లడ్డూ గురించి మాట్లాడే హక్కు సజ్జలకే ఉంది. ఇవాళ కరుణాకర్ రెడ్డి వివరణ ఇవ్వాలి, ఇవాళ జగన్మోహన్ రెడ్డి వివరణ ఇవ్వాలి, ఒక రోజా ఇవ్వాలి. తప్పులు చేసింది వీళ్ళు, మనం కాదు, హిందువులు కాదు, చంద్రబాబు నాయుడు కాదు, పవన్ కళ్యాణ్ కాదు. పవన్ కళ్యాణ్ డిక్లరేషన్ ఇచ్చాడు, మనం ఆల్రెడీ చెప్పాం. డిక్లరేషన్ అవసరమైతే ఇస్తాడు, అడిగితే అన్నం ఇచ్చాడు, అడగకుండా ఇచ్చాడు, కూతురు చేత ఇప్పించాడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ భార్య క్రిస్టియన్ అన్నారు కాబట్టి తప్పులేదు, ఇచ్చారు. చిన్నపిల్ల ఇచ్చింది, ఇవ్వాలి, అది పద్ధతి. సో హిందూ పద్ధతులు ఇవాళ అమలవడం మొదలైంది తిరుమలలో. అందుకని ఇవాళ లడ్డూ వివాదం అనేది ఎందుకు వచ్చిందంటే వెంకటేశ్వర స్వామి తీసుకొచ్చాడు. నన్ను అపవిత్రం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు, మీ తెలుగుదేశం హయాంలో దీన్ని బయట పెట్టండి, ప్రజల మనోభావాలు దెబ్బతింటున్నాయి, అన్యమతస్తులు నా దగ్గరికి వస్తున్నారు. అన్యమతస్తులు రావద్దని చెప్పట్లే దేవుడు. ఓకే, నా మతం నాది, కానీ ఈ మతాన్ని కూడా గౌరవిస్తానని రాయమన్నారు, అంతే. తప్పులేదు. ఇవాళ ఒక క్రిస్టియన్స్ అది పెట్టారనుకోండి, వీ డోంట్ మైండ్, విల్ రైట్, మన సైన్ చేస్తాం. ఒక ముస్లిం పెట్టారనుకోండి, తప్పులేదు. వీ హ్యావ్ టు రెస్పెక్ట్ దేర్ ఫీలింగ్స్. కాబట్టి ఇవాళ సజ్జల చేసిన అతి తెలివికి, లేకపోతే సజ్జలకి అతి తెలివిగా ఎవడైనా సలహా ఇస్తే నవ్వుల పాలైంది మాత్రం సజ్జల అండ్ ముఖ్యంగా వైసీపీ. థ్యాంక్ యూ.